అర్జున్ తన తాతయ్య ఇంట్లో ఉన్న పాత గడియారం ప్రత్యేకమని ఎప్పుడు నమ్మేవాడు. అది పొడవుగా చెక్కతో తయారైనది. మిగతా గడియారాల కంటంటే బలంగా టిక్ టిక్ మని శబ్దం చేసేది. ప్రతి రాత్రి ఖచ్చితంగా 12 గంటలకు అది ఒక్కసారి మాత్రమే మోగేది. కాని నిజానికి అది 12 సార్లు మోగాలి. ఒక వేసవిలో అర్జున్ ఒంటరిగా ఆ ఇంట్లో ఉండగా ఆ గడియారాన్ని జాగ్రత్తగా గమనించాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి గడియారం ఒక్కసారి మోగింది. ఆ శబ్దం నిశ్శబ్దమైన హాల్లో మార్మోగింది. అకస్మాత్తుగా గది చల్లగా అనిపించింది. నిమిషాల సూది వెనక్కి తిరగడం ప్రారంభించింది. అతను ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే గోడలు మెరుస్తున్నట్లు కనిపించాయి. పాత ఫర్నిచర్ కొత్తదిలా మారింది. రంగులు ప్రకాశంగా మెరిశాయి. నవ్వుల శబ్దం వినిపించింది. అర్జున్ తిరిగి చూసేసరికి తన తాతయ్య చిన్నపిల్లాడిగా హాల్లో పరుగెత్తుతూ కనిపించాడు. అప్పుడు అర్జున్కు అర్థమైంది. ఆ గడియారం కేవలం సమయం చూపించేది కాదు, అది జ్ఞాపకాలను కూడా తీసుకువచ్చేది. కొద్ది క్షణాల్లోనే అన్నీ మళ్లీ మామూలుగా మారిపోయాయి. గడియారం మళ్లీ నిశ్శబ్దంగా నిలిచిపోయింది. ఆ రాత్రినుంచి అర్జున్ చీకటిని భయపడ్లేదు. సమయం ఎప్పుడూ ముందుకే లేదా వెనక్కే వెళ్లదు అని అతను గ్రహించాడు.